ఆలయం గురించి నిజంగానే చాలా పెద్ద నిర్ణయం సీఎం గారు చాలా పెద్ద ఎత్తున దాన్ని మరి డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇచ్చారు. అనిల్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. మరి ఆ చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ కూడా డెవలప్ చేసి చుట్టుపక్కల వాటిని టూరిజం వాటిగా డెవలప్ చేయాలని ఉంది. టూరిజం విషయంలో ఇప్పటికే మేము ఒక పాలసీ అనేది తీసాము. ఈకో టూరిజం పాలసీ, టెంపుల్ టూరిజం పాలసీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా డెవలప్ చేసి అన్నీ కూడా ఒక సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణను ఒక టూరిజం హబ్గా మార్చాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ టైంలో తప్పకుండా అక్కడక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ను ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సోదరులు హరీష్ రావు గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారు చిరస్థాయిగా మరి ఆ పేరు ఆయనది ఉంటుందన్న, అది ఎక్కడ కూడా ఎవరు కూడా దాంట్లో అభ్యంతరం చెప్పేది లేదు. మెడికల్ కాలేజ్ గురించి అడిగారు, నేను పరిశీలిస్తాను. మా నోటీసులో అయితే లేదు. నేను మళ్ళీ ఈసారి కూర్చున్నప్పుడు మెడికల్ కాలేజ్ సమస్య ఉంటే ఏదన్నా అది ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న. గిరిజన సభ్యుల గురించి చెప్పారు. 4 మెంబర్స్ అనేది ఒకటి ఉంది, అందులో మనం పెట్టుకోవచ్చు. అదర్ 4 మెంబర్స్ అన్న దాంట్లో మనం గిరిజనులను కావాలంటే పెట్టుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం అన్న. అదేవిధంగా డబ్బులు అడిగారు, శాలరీస్ ఎట్ల నుంచి తీసుకుంటున్నారని. ఒక టెంపుల్ ఎంప్లాయీస్ శాలరీస్ మామూలుగా గవర్నమెంట్ పే చేస్తుందన్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద. కానీ ఒక మేజర్ టెంపుల్స్ 8 యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం, ఇంకా ఒక 5 టెంపుల్స్ ఏవో ఉన్నాయి. వాటికి మాత్రం టెంపుల్ నుంచే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు యాదగిరిగుట్ట వాళ్ళు టెంపుల్ నుంచే తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటారని అడగలేదు. ఈ బిల్లులో ఏమైందంటే యాదాద్రి టెంపుల్లో ఈఓ మరియు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ జీతాలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తున్నాం. అట్లనే సిఏఓ ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తాం. ఆ ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతం పోతుంది. ఆ ఇద్దరి గురించే. తిరుపతిలో ఏమైందంటే ఈఓకు జేఈఓకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా తిరుపతి హుండీ డబ్బుల నుంచి ఇస్తున్నారు. ఆ హుండీ డబ్బులు దేవుడి డబ్బులు అంటే భయము భక్తితో పనిచేస్తారేమో. ఇది కూడా ఇద్దరికి కూడా డబ్బులు ఇక్కడ ఈ యాదాద్రిలో కూడా అట్లీస్ట్ తర్వాత ఇచ్చే మీరు ఉత్తర్వులోనైనా అది పెట్టండి. సరే అలాగే తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలియజేస్తూ, మీరు జీర్ణ దేవాలయాల గురించి కూడా చెప్పారు. అవి కూడా మేము అన్నీ కూడా లిస్టు జిల్లాల నుంచి తెప్పించుకుంటున్నామన్నా. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా కొంత స్తబ్దత ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. త్వరగా ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మేము పదే వెంటబడుతున్నాం. ఎక్కడిది మా దృష్టికి వచ్చినా కూడా వెంటనే ఫండ్స్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. వాటిని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 100 కోట్లు దాటిన దాని కింద ఆటోమేటిక్గా సీనన్న అది వేములవాడ కూడా వచ్చేస్తుంది. వచ్చినాక నెక్స్ట్ దానికి పాలక మండలి అనేది వేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీహరి గారు చెప్పినంత మక్తలు అన్న చెప్పారు. నేను అన్న దగ్గరికి అక్కడికి వెళ్ళాను, వాళ్ళ నియోజకవర్గానికి. అక్కడి నుంచే కృష్ణానది స్టార్ట్ అవుతుంది అని కూడా వారు చెప్పారు. ఆ కృష్ణానది మరి ఒడ్డున చాలా 13 గుళ్ళ దాకా 12 గుళ్ళ దాకా ఉన్నాయంటే నేను ఆ రోజు అన్నను లెటర్ అడిగాను. అన్న ఒకటి ఇవ్వండి, మనం ఎస్టిమేషన్ వేపిద్దాము. కృష్ణా పుష్కరాలకు ముందే ఆ టెంపుల్స్